కోట్ల వరకు 21 కోట్ల వరకు జరుగుతుంది, తొందరలోనే పూర్తవుతుంది. రెండోది మీకు ఇందాక చెప్పలేదు, మనకి పర్వత గ్రామాల వాసులందరికీ కూడా రైల్వే ట్రాక్ అవతల వాసులందరూ కూడా ఇబ్బందిగా ఉన్నటువంటి ఫ్లైఓవర్ కూడా శాంక్షన్ చేయించాం. రేపు శనివారం మళ్ళీ ఇక్కడికే వస్తున్నా. నేను రైల్వే సిఈ గారిని తీసుకొని 3 అలైన్మెంట్లు ఇచ్చారు. ఆ 3 అలైన్మెంట్ల మీద ఏదో ఒక అలైన్మెంట్ ఫైనల్ చేయడానికి జాయింట్ ఇన్స్పెక్షన్ పెట్టించాను. ఆర్ఎండ్బి వాళ్ళు, నెక్స్ట్ రైల్వే సిఈ గారు, నేను ఉదయాన్నే ఇక్కడికి వస్తాం. మీ ఎల్సీ నెంబర్ 144 అది కూడా శాంక్షన్ అయింది. తొందరలో మన ఎంపీ గారి చేతుల మీద దాన్ని టెక్కాయ కూడా కొట్టిస్తాను. తప్పకుండా తొందరలోనే ఎన్నో సంవత్సరాల కళ నెరవేరబోతుందని కూడా తెలియజేస్తున్నాను. ఇంకా రెండోది ఎల్సీ నెంబర్ 143 కుమ్మర్ గేటు ఆల్రెడీ కూడా అండర్ బ్రిడ్జింగ్ కింద నేను శాంక్షన్ చేయించాను. అక్కడ బస్సులు కానీ లారీ పోయేది కానీ అవకాశం లేదు, అన్ని సమకూరుతుంది. కాబట్టి అక్కడ 3 మీటర్లు కార్లు, స్కూల్ వ్యాన్లు పోయేటట్టుగా ఆ వెంట పెట్టించి ఒక సింగిల్ వెంట చాలా చెప్పాను. అక్కడ గ్రామం నుంచి గ్రామం పోయేవాళ్ళు కాబట్టి కార్లు, ట్రాక్టర్లు, స్కూల్ బస్సులు పోయేటట్టుగా 3 మీటర్ల వెంట కూడా దాన్ని కూడా శాంక్షన్ చేయించాను. ఈరోజు గది సెక్టర్ కింద టెండర్కి వెళ్ళింది, అతి తొందరలో అది కూడా పూర్తవుతుంది. భూగోళ దీర్ఘకాలం 2 సమస్యలు కూడా ఈరోజు మా ఇద్దరి ఆధ్వర్యంలోనే ఈ 2 పూర్తి చేసి మళ్ళా మీ ఎన్నికల వేళ మీ దగ్గరకు వస్తామని కూడా